ఎండలు పోతున్నాయి, వర్షాకాలం వస్తుంది. రైతులు తమ పంట పొలాలను దుక్కి దున్నడానికి సిద్ధం చేసుకుంటున్నారు. పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం వారికి నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, సకాలంలో కరెంటు అత్యవసరంగా మారిపోయింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులను రైతులకు ఏ రకమైన వడ్లను విత్తనాలుగా వాడుకోవాలో నారు వేసుకోవడానికి తెలుపలేదు. దీంతో తెలంగాణ రైతాంగం అయోమయంలో పడిపోయినట్లుగా తెలుస్తుంది. సన్న రకం వడ్లను వరి పంట వేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించినా ఏ రకమైన సన్న వడ్లు వేసుకోవాలో ఇంకా పంపిణీ చేయక కాలయాపన జరుగుతుండడంతో చూస్తూ వర్షాలు మెల్లిమెల్లిగా ఋతుపవనాలు పెరుగుతున్నందున రైతుల్లో ఆందోళన మొదలైనట్లుగా తెలుస్తుంది. ఓవైపు పార్లమెంటు ఎన్నికల్లో అధికారులు, వివిధ పార్టీల నాయకులు బిజీగా మారి అధికారులు ఎలక్షన్ డ్యూటీలో ఉండగా ఇదంతా పరిస్థితి ఈ విధంగా తయారైంది అంటున్న రైతులు హోరాహోరీ పోటీలో నిమగ్నం కావడంతో రైతులను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తుంది. ఇప్పటికే వర్షాలు తమ ప్రతాపం అక్కడక్కడ చూపిస్తున్నాయి. 19 రకాల నారు పోసుకోవాలని వడ్లను తెలిపిన ప్రభుత్వం మరి బోనస్ ప్రకటించిన ఏ రకం వడ్లకు బోనస్ ఇస్తారో క్లారిటీ స్పష్టత లేకపోవడంతోనే సమస్య పీఠముడి వేసుకుందని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల ఎకరాలకు వరి సాగు జరుగునుందని ఓవైపు లెక్కలు తెలుపుతున్నాయి. నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 19 రకాల విత్తనాలను సిద్ధం చేసినట్లుగా సమాచారం. రైతులు కన్ఫ్యూజన్ నుండి బయటపడే మార్గం చూపాలంటున్న రైతులు